ముదిరాజు బిడ్డను. మా కులదైవమైన పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎమ్మెల్యే మిల్క్ ప్రొడక్ట్, మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, నాటేసిన తర్వాత ఎన్నిసార్లు మందులు చల్లడం ఉంటుందో, ఎంతగానం పని ఉంటుందో మీకైతే చెప్పబోతున్నా. కొన్ని అయితే ఇప్పుడిప్పుడే ఫస్ట్ కదా వ్యవసాయంలోకి దిగినాం. మేమైతే ఈసారి భారీగానే వ్యవసాయం పట్టినాం. 6 ఎకరాలు. ఎట్లుంటుందో, పంట ఎట్లా తీస్తామో అవైతే ప్రతి ఒక్కటి మీతోటైతే షేర్ చేసుకుంటాం. ఈరోజు అయితే ఏం పని చేస్తున్నామని అంటే, అయ్యో నాటైతే వేసుడైంది 2 రోజులు నాటేసినాం. నాటేసిన తర్వాత తెల్లవారు నుండి ఫస్ట్ డే నుండి 5 రోజుల వరకు ఎప్పుడైనా గడ్డి పడకుండానైతే గడ్డి మందు అయితే చల్లుకోవాలి. ఈ రోజుకైతే 3 డేస్ కదా, సెకండ్ డే నిన్నటికి నాటేయడం అయిపోయింది. ఈరోజు అయితే గడ్డి మందు అయితే చల్లుతున్నాం. 3 ఎకరాలు వేసినాం నాటు, ఇంకా 3 ఎకరాలు ఉంది. ఎందుకు ఆ 3 ఎకరాలు వేయలేదని అంటే, వర్షాలు పడతలేవు, నీళ్లు లేవు. అక్కడనే పైపులు వేసి పెడుతున్నాం, పారిస్తున్నాం. ఇది కౌలుకి వాళ్ళు మనకి వస్తుందని చెప్పారు, నీళ్ళు పారుతాయి అని చెప్పారు, కానీ తెలియదు. వర్షాలు పడితే వెళ్తాయి, వర్షాలు లేవు కదా, ఎట్లుంటుందో మరి. ఆ కౌలు పైసలు అయితే ఇచ్చుడు తప్పదు కదా. అందుకే ఇక అటో ఇటో వేసి అయితే ఒక 3 ఎకరాలు అయితే నాటైతే వేసినాం ఫ్రెండ్స్. చూడండి, మేమైతే గడ్డి మందు చల్లుతున్నాం. గడ్డి మందు ఎట్లా అని అంటే, ఇది లిక్విడే కదా, లిక్విడ్ని ఇగో ఇసుకలో కలిపి చల్లుకుంటున్నాం. గడ్డి అయితే ఎక్కువ పడది, అందుకోసం అయితే మేమైతే ఫస్ట్ ముందు జాగ్రత్త. ఎందుకనంటే మళ్ళీ గడ్డి పడ్డదనుకోర్రి, మళ్ళీ కలుసుడు ఇట్లా మస్తు ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమని ముందు జాగ్రత్తకైతే గడ్డి మందు చల్లుతున్నాం. గడ్డి మందు చల్లిన తర్వాత కూడా ఒకవేళ నీళ్ళు అందని కాడ మిర్రలు ఉన్నాయి చూడండి. మిర్రలు ఎందుకున్నాయి, నీళ్ళు లేవు కదా. నీళ్ళు లేక నేర్పే కాడికైతే నేర్పుకుంటూ వేసినాం. అయినా సరే నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి గొర్రు కూడా సరిగా రాలేదు. అందుకోసం తర్వాత ఒకవేళ దీని తర్వాత మళ్ళీ ఎక్కువ గడ్డి పడే సూచనలు ఉంటే ఏం చేస్తామంటే, మొలుపు కొద్దిగా పుట్టిన తర్వాత గడ్డి మందు కొడతాం. గడ్డి మందు కొట్టిన తర్వాత అదైతే ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. లేకపోతే ఇక కలిసిందే బెటర్. కానీ ఇన్ని ఎకరాలకి కలవాలంటే అప్పటి వరకు పత్తులు మళ్ళీ నాట్లు జోరైతే కావచ్చు. ఇప్పుడు తక్కువ ఉన్నాయి కదా నాట్లు. మా సైడ్ అయితే నాటేస్తే ఎంత నడుస్తుంది కైకిలు అంటారా? మా దిక్కు నాటేస్తే కైకిలు అయితే 350 నడుస్తుంది. వేరే ఊర్ల నుండి వస్తుర్రు. మా ఊర్లోనైతే 350, వేరే ఊర్లలో కూడా 350. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వర్షాలు లేవు, సీజన్ లేదు కాబట్టి తక్కువనే నడుస్తుంది. ఇక జోరు వర్షాలు ఒక్క మొక్కన అయినాయి అనుకోరి, జోరు నాట్లు అయితే మాత్రం తప్పకుండా 400, 500, 600 అయిన రోజులు కూడా ఉన్నాయి మస్తుగా. కానీ కైకిలి ఏం దొరికినా కానీ పాపం తక్కువనే ఉంది. ఇక మాకైతే ఈ పనే సరిపోతుంది. ఇక కైకిలి పోవడానికి ఇంకా టైమే ఉండలేదు. ఇక కొందరు ఉన్న వాళ్ళైతే ఇక బదళ్ళు అటు ఇటు చేసుకుంటారు బదళ్ళు. కానీ ఇక మన కాడ పాడి ఉన్నది కాబట్టి, బర్రెలు ఉన్నాయి కాబట్టి ఇక బదళ్ళు గిట్లా చేసుకోవడానికైతే కుదరకుండా మేము ఇక వేరే ఊరి నుండి అయితే ఒక్కసారి తీసుకొచ్చినాం. ఈ 3 ఎకరాలకి ఎంతమంది పట్టిర్రనంటే, ఎంతమంది 26 26 ఈ 3 ఎకరాలకైతే 26 మంది కైకిలోళ్ళు పట్టిర్రు, 4 నారు వీకిర్రు. మొత్తం 30 మంది అయ్యారు. 30 మందికి ఎంత 350 ఎంత అయినాయి? 10,000 మొత్తం. ఎంత థమ్సప్లతో సహా కలిపి, ఒక థమ్సప్ ఒక స్ప్రైట్ నాటైపోయిన తర్వాత వాళ్ళకి పాపం కష్టపడేసారు కదా. అందుకోసం మొత్తం రౌండ్ ఫిగర్ వచ్చేసి 10,000 అయినాయి మాకైతే ఖర్చు. నాటేస్తే ఈ 3 ఎకరాలకి, ఇంకా 3 ఎకరాలు ఉంది కదా, వాటికి కూడా సేమ్ అంతే అవుతుంది. 10,000 అంచనా. ఇక నాటేసేటందుకు వీటికి అంటే ఇంకా మందు బస్తాలు కలపలే, అడుగు మందు బస్తాలు సార్లు ఒక్కటి. ఏంటి అని అంటే అన్నీ ఫ్రీ అని ఉచితాలని పెడుతుర్రు. అదే ఈ రైతులకు ఒక అడుగు మందు బస్తాకు 500, 300 పెడితే అయిపోతుంది కదా. ప్రతి ఒక్క రైతు మస్తు ఎంత సంతోషంగా ఫీల్ అయ్యేటోళ్ళు.
ప్రతిదీ ఇది ఫ్రీ అది ఫ్రీ అని పెడుతుర్రు. కానీ పండించే అన్నాన్ని పండించే రైతుకు మాత్రం ఏది లాభం లేదు. ఆ ఫ్రీలు పెట్టింది ఎవలకు మళ్ళీ అవి ఉన్నోళ్ళకే పోతాయి. మాలాంటి వాళ్ళకి అదైతాయి, అందుతాయా? అస్సలు అందవు. అదే మందు బస్తాలు, యూరియా బస్తా ఒక 100 రూపాయలకి ఫ్రీగా ఇవ్వనట్లేదు. అందులో సగం చేసి ఇస్తే ఎంత నయం. మాలాంటి వాళ్ళకైతే సన్నకారు రైతులకి ఇట్లా కౌలు చేసుకునేటోళ్ళకి ఎంత కష్టమవుతుంది, ఎంత ఇబ్బంది అవుతుంది చూసిర్రా. ఇక మేమైతే ఎండనక నీడనక సంవత్సరానికి 365 రోజులు ఉంటే 365 రోజులలో ఒక్క రోజు కూడా సెలవు దినం తీసుకోకుండా పనిచేసేదంటే ఒక రైతే. చూడుర్రి, ఎంత కొద్దిగా టైం దొరికినా సరే ఇంటికాడ సప్పడగా వండుకోకుండా ఏదో ఒక పని అటు పొలం కాడికి పోతే ఆఖరికి ఇగో ఈ ఒడ్ల పన్న గడ్డి కోసుడు అని ఉంటుంది. అది మా రైతుల దీన పరిస్థితి. చూసిర్రా అన్నలు, మంచిగా కొంచెం ఈ ప్రభుత్వాలకు కొద్దిగా విన్నవించుకునేది ఏంటంటే ఈ మందు బస్తాలకి ప్రతి ఒక్క వాటికి రేట్లు అడ్డగోలైనవి, కొనలేక ఘోరంగా అదవుతున్నాం. మా రైతులకు అసలు ఈ వర్షాలు లేవు, కొంచెం ధరలు తగ్గించి మాకు తగిన ధరలో ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్క రైతు ఆవేదన, ప్రతి ఒక్క రైతుది ఈ పరిస్థితి. జై కిసాన్. రైతు మంచిగా ఉంటేనే మన దేశానికి అన్నం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకేనా? బాయ్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.